నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. ఫైళ్ల పరిష్కారంలో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచిన నెల్లూరు కలెక్టర్ హిమాంశు శుక్లాను అభినందించిన సీఎం చంద్రబాబు. జిల్లా ఎస్పీ అజితా వేజెంట్ల సుడిగాలి పర్యటన, నేరాల పట్ల ప్రజలకు అవగాహన. డిసెంబర్ 15 నుంచి సూలూరుపేటలో కొత్త రూల్స్, హెల్మెట్ ధరించకుంటే పెట్రోల్ పట్టరు. విలువల విద్యా సదస్సులో పాల్గొన్న కలెక్టర్ హిమాంశు శుక్లా, బ్రహ్మశ్రీ చాగంటి ప్రవచనాలు జీవన మార్గదర్శకమని పిలుపు. ఫైళ్ల పరిష్కారంలో రాష్ట్రంలోనే నెల్లూరు 2వ స్థానంలో నిలిచిందని సీఎం చంద్రబాబు ర్యాంకు ప్రకటించారు. ఇదే స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సీఎం కలెక్టర్ను ప్రత్యేకంగా అభినందించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పనితీరును సీఎం చంద్రబాబు మెచ్చుకున్నారు. ప్రభుత్వ శాఖలకు సంబంధించి వివిధ ఫైళ్ల పరిష్కారంలో కలెక్టర్ వేగంగా 17 గంటల్లో పరిష్కారం చూపారు. దీంతో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ నిలిచారు. కలెక్టర్ల పనితీరుకు సంబంధించి ర్యాంకులను సీఎం ప్రకటించారు. గత 3 నెలల్లో మొత్తం 682 ఫైళ్లు వచ్చాయి. అందులో 628 ఫైళ్లను కలెక్టర్ క్లియర్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చంద్రబాబు కలెక్టర్కు సూచించారు. గంజాయి గుట్టు తెలిసిన వెంటనే తన ఫోన్ నెంబర్ 9440796300కి కాల్ చేయండి జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజెంట్ల కోరారు. నేరాల నియంత్రణలో భాగంగా ఆమె తన సిబ్బందితో కలిసి నెల్లూరు నగరంలో సుడిగాలి పర్యటన జరిపారు. రోడ్డుపై వెళ్లే వాహనదారులు, మహిళలు, యువతులతో ఎస్పీ మాట్లాడారు. నేరాల పట్ల అవగాహన కల్పించారు. జిల్లాలో నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు పోలీస్ పనిచేస్తోందని, జిల్లాతో పాటు నెల్లూరు నగరం శాంతియుతంగా ఉంచేందుకు ఎలాంటి కఠిన నిర్ణయాలు, చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేయబోమని జిల్లా ఎస్పీ అజితా వేజెంట్ల హెచ్చరించారు. అలాగే రాత్రి సమయాల్లో బయట రోడ్లపై తిరిగే వారిని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసే వారిపైన గట్టిగా వ్యవహరించడం జరుగుతుందన్నారు. వారిపై లీగల్ గా కేసులు బుక్ చేయడం జరుగుతుందని ఎస్పీ తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం రాత్రి నెల్లూరు నగరంలో పర్యటించారు. స్థానిక మద్రాసు బస్టాండు వద్ద వ్యాపారులు, చిరు వ్యాపారులు, రోడ్లపై వెళ్లే వాహనదారులు, మహిళలు, యువతులతో మాట్లాడారు. ప్రత్యేకంగా నేరాల పట్ల అవగాహనపై చర్చించారు. శాంతి భద్రతల విషయంలో ఎలా ఫీల్ అవుతున్నారని తెలుసుకున్నారు. అక్కడి నుంచి రోడ్డుపై నడుచుకుంటూ వీఆర్సీ సెంటర్ వరకు వెళ్లారు. అక్కడ కూడా కొందరితో మాటామంతి కలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గంజాయిపై ఎవరికి ఎలాంటి సమాచారమున్నా వెంటనే తెలియజేయండి. స్వయంగా నా ఫోన్ నెంబర్ 9407963000కు కాల్ చేస్తే వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. ఇటీవల జరిగిన నేరాలన్నింటినీ ఛేదించడం జరిగిందని, నేరాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే నేరాలను కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుందన్నారు. క్రైమ్ అగెనిస్ట్ ఉమెన్ అనే దాన్ని టాప్ ప్రయారిటీగా తీసుకున్నామని, ఇప్పుడే అనేక మంది మహిళలు, యువతులతోనూ మాట్లాడానని, అందరూ ఆనందంగా ఉన్నారని, నేరాల పట్ల అవగాహనతో ఉన్నారని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు. ఎస్పీతో పాటు నగర ఇన్ఛార్జి డీఎస్పీ, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది ఉన్నారు. వీక్ డే ఈవినింగ్ మార్కెట్ ఎట్లా ఉంది, ఈ రోడ్లలో ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు, శాంతి భద్రతల గురించి వాళ్ళకి ఎలా అనిపిస్తుందో కనుక్కోవడానికని వచ్చాము. మేము ఇక్కడ ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నాము. అలానే ఒక చిన్న ఫుడ్ పెట్రోలింగ్ చేస్తున్నాము. గడిచిన కొన్ని నెలలుగా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాని మూలంగా అండ్ కొంచెం రూమర్ మాంగరింగ్ మూలంగా కూడా ప్రజలకి మిస్ఇన్ఫర్మేషన్ వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రజల్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికని మేము ఇక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాము. మా ఆఫీసర్స్ టీమ్ మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తున్నారు అందరూ. అండ్ ఎటువంటి క్రైమ్ అయినా కానీ వెంటనే డిటెక్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. సో దానికోసం తీసుకోవాల్సిన స్టెప్స్ అన్నీ తీసుకుంటాము. బట్ పొరపాటున ఏదైనా క్రైమ్స్ అయినా కానీ వెంటనే డిటెక్ట్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము. అండ్ వెంటనే కూడా అవుతున్నాయి. మనకి ఈ మధ్యలో అయిన ఇన్సిడెంట్స్లో ఎప్పుడు కూడా డిటెక్ట్ అవ్వని కేసు అంటూ లేదు ఈ జిల్లాలో. సో అదే రకంగా మనం డిటెక్షన్ మీద పనిచేస్తాము. అవేర్నెస్ లెవెల్స్ పెంచాలి అనే దృక్పథంతో పనిచేస్తున్నాం. ముందు రోడ్ సేఫ్టీ కానీ, లేకపోతే డ్రంక్ డ్రైవింగ్, ఓపెన్ డ్రింకింగ్, వీటన్నిటి గురించి కూడా కాస్త అవేర్నెస్ పెంచాలి. సో దాని మీద మేము అందరం వర్క్ చేస్తున్నాము. ఓపెన్ డ్రింకింగ్ మూలంగా కొంచెం ఎక్కువగా ఇన్సిడెంట్స్ ఆఫ్ క్రైమ్ అవుతున్నట్టుగా మాకు తెలుస్తుంది. సో అందుకని
నైట్ అవర్స్లో ఓపెన్ డ్రింకింగ్ చేసే వాళ్ళ మీద మాత్రం మనం కఠినంగా వ్యవహరిస్తాము. వాళ్ళని లీగల్గా తీసుకొని వెళ్ళి వాళ్ళకి దాని సెక్షన్స్ ప్రకారం కేసు బుకింగ్ చేయడం జరుగుతుంది. అట్లానే హాస్పిటల్లో వాళ్ళకి టెస్ట్ చేయడం జరుగుతుంది. సో డ్రంక్ డ్రైవింగ్ కూడా మనం కాస్త కఠినంగా వ్యవహరిస్తాము. బికాస్ దాని మూలంగా యాక్సిడెంట్స్ ఒకటి అవుతున్నాయి అండ్ అన్నెసరీ ఇన్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. సో వీటి మీద డెఫినెట్గా మనం చాలా గట్టిగా వ్యవహరిస్తాము. థర్డ్ థింగ్ నేను చెప్పదలుచుకుంది రిగార్డింగ్ గాంజా. సో ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మనకు కంపల్సరీగా తెలపాలని చెప్పేసి నేను ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎస్పీ నెల్లూరు పోలీస్ అఫీషియల్ నంబర్ చెప్తాను నేను, అది 9407963000. సో ఈ నంబర్కి ఎటువంటి ఫోన్ మెసేజెస్ అయినా కానీ చేయొచ్చు. మీ ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్ళకుండా మీరు ఇచ్చే దీని మీద యాక్ట్ చేస్తాము, ఇన్పుట్స్ మీద యాక్ట్ చేస్తాము. కావలిలో జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల పర్యటించారు. ఐకాన్ సెంటర్ ని ఆమె సందర్శించారు. ట్రంక్ రోడ్డులో వాహనాల తనిఖీని ఎస్పీ పరిశీలించారు. ఐ లవ్ కావలి సెల్ఫీ పాయింట్ వద్ద పోలీసులతో ఎస్పీ ఫోటోలు దిగారు. కావలి పట్టణానికి వచ్చిన గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పర్యటనలో జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ట్రంక్ రోడ్డులో వాహనాల తనిఖీని పరిశీలించారు. అనంతరం ఐకాన్ సెంటర్ ను సందర్శించారు. ఆ ఐకాన్ గురించి కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైనాన్ని ఎస్పీకి డీఎస్పీ వివరించారు. ఐకాన్ వద్ద 100 అడుగుల జెండాను, ఏర్పాటు చేసిన ఫోటో గ్యాలరీలను సందర్శించారు. ఐ లవ్ కావలి స్పెషల్ పాయింట్ వద్ద డీఎస్పీ శ్రీధర్, సిఐలు, ఎస్ఐలతో కలిసి అజితా వేజెండ్ల ఫోటోలు దిగారు. అనంతరం ఐజీ, ఎస్పీ పర్యటన వివరాలను డీఎస్పీ శ్రీధర్ మీడియాకు వివరించారు. నెల్లూరు ఎస్పీ మేడం గారు కావలికి వచ్చి మా పక్కనకి ఎస్ఐలందరూ కూడా మీటింగ్ పెట్టుకొని లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ గురించి జాగ్రత్తగా చేయాలని, లా అండ్ ఆర్డర్లో ఎటువంటి పరిస్థితుల్లో రౌడీలను టార్గెట్ చేయమని, తర్వాత డ్రగ్స్, గంజాయి కానీ మాదక ద్రవ్యాలు ఎటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు, ఫ్రీక్వెంట్గా చెక్ చేయండి, కేసులు పెట్టండి, రౌడీలు కానీ ఎటువంటి పరిస్థితుల్లో మూలాల నుంచి తీసేయమని చెప్పారు. ఈ నెల 15వ తేదీ నుంచి హెల్మెట్ ధరించిన వారికి మాత్రమే పెట్రోల్ పడుతారని ఎస్ఐ బ్రహ్మనాయుడు తెలిపారు. బైపాస్ హోలీ క్రాస్ సర్కిల్ వద్ద ఆయన వాహనదారులకు కరపత్రాలు అందించి నిబంధనలు వివరించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు డిసెంబర్ 15 నుంచి జిల్లాలో నో హెల్మెట్ నో పెట్రోల్ నిబంధన అమలు కానుందని సూలూరుపేట, తడా పోలీసులు స్పష్టం చేశారు. హెల్మెట్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం మరణాలకు హెల్మెట్ లేకపోవడమే కారణంగా గణాంకాలు చెబుతున్నాయన్నారు. గురువారం ఉదయం సూలూరుపేట బైపాస్ హోలీక్రాస్ సర్కిల్ వద్ద ఎస్ఐ బ్రహ్మానాయుడు వాహనదారులకు కరపత్రాలు అందించి నిబంధనలు వివరించారు. హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని తెలిపారు. హెల్మెట్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ఈరోజు మన హోలీక్రాస్ సర్కిల్లో ఈ స్పెషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ హెల్మెట్స్ మీద, హెల్మెట్స్ వేరింగ్ మీద అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా ఈ పాంప్లెట్లు ఏవైతే ఉన్నాయో రోడ్ యాక్సిడెంట్లకు సంబంధించి వీటిని పంచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి 15వ తారీఖు తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరి డీటెయిల్స్ రాసుకుంటాం. 15వ తారీఖు తర్వాత నుంచి కొంతమందికి ఎవరైతే హెల్మెట్ లేరో వాళ్ళకి పెట్రోల్ కూడా పట్టకూడదని మేము ఆదేశాలు ఇస్తున్నాము. అలాగే మన పెట్రోల్ బంక్ వారు కూడా దానికి సానుకూలంగా స్పందించారు. మేము పెట్రోల్ బంకుల్లో కూడా మేము ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నాము. ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించాలి ప్రతి ఒక్కరూ. ఇందులో భాగంగా మనకి ప్రతి సంవత్సరం జరిగే యాక్సిడెంట్లో కానీ ఎక్కువ శాతం హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగుతూ ఉంది. అయ్యో ప్రతి ఒక్కరు ఇది తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉన్న వారు మాత్రమే వాహనాలు నడపాలి. అలాగే మైనర్లు ర్యాష్ డ్రైవింగ్ చేసే వారి పట్ల ఎవరైతే మైనర్లకి మండలిస్తున్నారో ఓనర్ మీద కానీ వారి యొక్క తల్లిదండ్రులు, మైనర్ల యొక్క తల్లిదండ్రుల మీద కానీ వాళ్ళకి మండలిస్తే కనుక, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కనుక వారి యొక్క తల్లిదండ్రుల మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయబడుతుంది. ఖచ్చితంగా ఈ అయితే జరుగుతాయి. గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. ఖచ్చితంగా పాటించాల్సిందిగా సూలూరుపేట ప్రజలు మేము కోరుకుంటున్నాం. వైద్యాన్ని గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ఆరోపించారు. వెంకటగిరి శ్రీ శక్తి భవన్లో జరిగిన సఖీ సురక్ష పథకాన్ని ఆయన పరిశీలించారు. మహిళలు అందరూ ఆరోగ్యంగా ఉండేందుకు సఖీ సురక్ష పథకం ద్వారా ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ తెలిపారు.
తిరుపతి జిల్లా వెంకటగిరి శ్రీశక్తి భవన్లో 35 సంవత్సరాలు నిండిన మహిళలకు 18 రకాల వైద్య పరీక్షలు నిర్వహించే కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరూ ఆరోగ్యంగా ఉండే సఖీ సురక్ష పథకం ద్వారా వైద్య సేవలలో భాగంగా మహిళలకు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తదితర పరీక్షలు నిర్వహించి ఉచిత మందులు అందజేస్తున్నట్లు చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం వైద్య రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఎద్దేవా చేశారు. అందరూ ఈ వైద్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, సిఐ రమణ, సిడిపిఓ శంషాద్ బేగం, మాజీ ఏఎంసీ చైర్మన్ పునుకొల్లు రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, టీడీపీ నాయకులు ఆనంద్, రాజేశ్వరరావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన వెంకటగిరి మున్సిపాలిటీ పరిధిలో మన పట్టణ మహిళా సంఘాల కోసం ఏర్పాటు చేసిన ఒక గొప్ప కార్యక్రమం గురించి మాట్లాడడానికి నాకు చాలా సంతోషిస్తున్నాను. ఇది కేవలం ఒక కార్యక్రమే కాదు, మన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు దృష్టిలో పెట్టుకొని పేద వర్గాలు, బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే కాన్సెప్ట్ తో ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. గతంలో ఏ ప్రభుత్వం పెట్టా కాబట్టి మీలో అవేర్నెస్ ఇచ్చేదాని కోసం 35 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఈ టెస్టులన్నీ కూడా చేయించుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. అయితే ఈ టెస్టులన్నీ కూడా మీరు మామూలుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి బయట ప్రైవేట్ గా చూపించుకుంటే 10,000 రూపాయలు డబ్బులు అవుతుంది. దాన్ని ఉచితంగా ఏర్పాటు చేసి మహిళలు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి అనే కాన్సెప్ట్ ఈ రోజు మన ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం చెప్పని కూడా తెలియజేస్తాను. గత ప్రభుత్వాల్లో ఎక్కడ కూడా రూపాయి ఇలాంటి పనులకు ఉపయోగించే దాఖలాలు లేవు. అందుకని ఎప్పుడు కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ప్రజలు రాష్ట్రాల గురించి ఆలోచిస్తూనే ఉంటారు. సాదా బైనామాలకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపిందని బుచ్చిరెడ్డిపాలెం తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు చెప్పారు. ఈ చక్కటి అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన తన కార్యాలయంలో మీడియా ద్వారా వెల్లడించారు. సాదా బైనామాల క్రమబద్దీకరణకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 2024 జూన్ 15 వరకు తెల్ల కాగితాలపై రిజిస్టర్ కాని భూమి కొనుగోలు పత్రాలు, ఒప్పందాల ద్వారా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన చిన్న, సన్నకారు రైతులు 2027 డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. వీరికి స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా హక్కులు కల్పిస్తారు. దరఖాస్తు అందిన 90 రోజుల్లోగా పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్ మార్గదర్శకాలు జారీ చేశారు. విచారణ తర్వాత అసలు ఒప్పంద పత్రాలని సబ్ రిజిస్టర్ వద్ద దాఖలు చేయాలని, సర్టిఫికేటు జారీ చేసి రైతులకు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో బుచ్చిరెడ్డిపాలెం రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం కల్పించిన చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రైతులకి సూచించారు. ఇటీవలే ప్రభుత్వం సాదా బైనామాకు సంబంధించి ఒక జీవోని రిలీజ్ చేయడం జరిగింది. ఆ జీఓఎంఎస్ నెంబర్ 467 4/12/2025 తారీఖున రిలీజ్ చేయడం జరిగింది. అసలు మెయిన్ ఎందుకంటే ఈ సాదా బైనామా అంటే ఏంటంటే ఎవరైనా రైతులు వాళ్ళు అగ్రిమెంట్ల ద్వారా అంటే రిజిస్టర్ కాకుండా అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ద్వారా తెల్ల కాగితాల మీద కానీ అదేవిధంగా అగ్రిమెంట్ల ద్వారా కానీ భూములు కొనుక్కున్న వాళ్ళందరికీ వాళ్ళకి ఏంటంటే మనం మ్యూటేషన్ చేయాలంటే ఇక్కడ చేయలేం కాబట్టి గవర్నమెంట్ ఈ సాదా బైనామా జీవో ద్వారా ఒక ప్రొసీజర్ ఏర్పాటు చేసింది. కానీ ఈ జీవో గతంలో కూడా ఉండేది. అది 31/12/2023 నాటికి ల్యాప్స్ అయిపోయింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద అనేక రకాలుగా కింద తహసీల్దార్ నుంచి జిల్లా స్థాయి అధికారులు, కలెక్టర్లు అందరి యొక్క డిసిషన్ తీసుకొని ఈ యొక్క జీవోని రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క జీవో మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఇది యాక్చువల్గా సాదా బైనామాని మనం ఎలా డిఫైన్ చేస్తామంటే వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా ఒక తెల్ల కాగితం మీద కానీ లేదంటే ఒక స్టాంప్ పేపర్ మీద కానీ అదేవిధంగా వాళ్ళు ఆ భూమిని గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి అనుభవిస్తూ ఉంటారు. స్మాల్ మార్జినల్ ఫార్మర్స్ కి స్టాంప్ డ్యూటీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. అంటే దీని మెయిన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే మనకి యాక్చువల్ గా ఎవరైతే పొలం కొన్న వాళ్ళకి అమ్మిన వాళ్ళకి ఇద్దరికి నోటీసులు ఇస్తాము, 11-12 నోటీసులు ఇస్తాం. ఆ తర్వాత అవి రెండు మనం ఎక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత 13A, 13B, 13C అని 3 ఫార్మ్స్ ద్వారా ఏంటంటే 13Aలో ఏంటంటే మనం సబ్ రిజిస్ట్రార్ గారిని అడుగుతాము స్టాంప్ డ్యూటీ ఎంత కట్టాలని, వీలో వాళ్ళు పంపిస్తారు. 13Cలో మళ్ళీ మనం ఆర్డర్ ఇస్తాము. ఆ యొక్క స్టాంప్ డ్యూటీ కూడా చిన్న సన్నకారు రైతులు కట్టుకోలేరనే ఒక సదుద్దేశంతో గవర్నమెంట్ దాన్ని ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఇక్కడ స్మాల్ ఫార్మర్ అంటే ఎవరైనా ఒక రైతుకి 2.5 ఎకరాలు మాగాణి 5 ఎకరాలు మెట్ట ఉన్న వాళ్ళని మనం స్మాల్ ఫార్మర్ అంటాం అనమాట. మార్జినల్ ఫార్మర్ అంటే ఎవరంటే 1.25 ఎకరాలు మాగాణి భూమి 2.5 ఎకరా మెట్ట భూమి ఉన్న వాళ్ళని మార్జినల్ ఫార్మర్ అంటారు. చిన్న సన్నకారు రైతులు అంటారు అనమాట. వాళ్ళైతే ఎలాంటి స్టాంప్ డ్యూటీ కూడా కట్టాల్సిన అవసరం లేదు. పాలకేంద్రం సెంటర్ వద్ద గ్రామదేవత శ్రీ పోలేరమ్మ ఆర్చి నిర్మాణానికి స్థల పరిశీలనను ఎమ్మెల్యే కురుగుండ్ల సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు.
వెంకటగిరి పోలేరమ్మ గుర్తొచ్చేలా ఆర్చి నిర్మాణం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని పాలకేంద్రం సెంటర్ వద్ద కోన వెంకటేశ్వరరావు, సర్వేపల్లి విజయశేఖర్లు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అనుమతితో గ్రామదేవత శ్రీ పోలేరమ్మ ఆర్చ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల మున్సిపల్, ఆర్ఎన్బి, విద్యుత్, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. కురుగొండ్ల మాట్లాడుతూ వెంకటగిరి అంటే గ్రామశక్తి పోలేరమ్మ గుర్తుకొచ్చేలా ఆర్చ్ నిర్మాణం చేపడతామని చెప్పారు. ఇటువంటి మంచి కార్యక్రమానికి ముందుకొచ్చిన దాతలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ రాజేశ్వరరావు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు, మాజీ పట్టణ అధ్యక్షుడు ఆనంద్, పట్టణ ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, టీడీపీ సీనియర్ నాయకుడు మునిరత్నం, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, సీఐ ఏవి రమణ తదితరులు పాల్గొన్నారు. పాలకేంద్రం దగ్గరలో కూడా ఒక ఆర్చి నిర్మించాలనే ఉద్దేశంతో ఒక దాత ముందుకొచ్చాడు. మన కోన వెంకటేశ్వరరావు ఆయన ముందుకొచ్చి ఈ ఆర్చ్ నేను చేస్తాను సార్ అన్నాడు. దానికి మనం కూడా పర్మిషన్ ఇచ్చాం. అందుకోసం వెంకటగిరి టౌన్ ని ఒక ప్రత్యేకంగా చూసినా గానీ గ్రామంలో ఒక తల్లి పోలేరమ్మ ఉందనే ఉద్దేశంతోనే ఆర్చ్ కట్టడానికి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తాం. ఈ నెల 13, 14న నెల్లూరులో ఎడ్యుకేషనల్ ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సోమశేఖర్ అధ్యక్షుడు ప్రసాద్లు తెలిపారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. నెల్లూరులో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఎడ్యుకేషనల్ ఎక్స్పోను నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు అనిల్ గార్డెన్స్ లో ఈ నెల 13, 14వ తేదీలలో నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ జనరల్ సెక్రటరీ సోమశేఖర్ అధ్యక్షులు ప్రసాద్ తెలిపారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం నలుమూలల నుండి 92 ప్రముఖ ఇంజనీరింగ్, మెడికల్, ఆర్కిటెక్చర్, హోటల్ మేనేజ్మెంట్, ఎంబీఏ మరియు ఇతర మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ కోర్సుల టాప్ యూనివర్సిటీల మేనేజ్మెంట్ అధికారులు హాజరవుతారన్నారు. ఇంటర్, డిగ్రీ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులకు కూడా ఈ ఎక్స్పో ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఉన్నత విద్యపై సందేహాలను నివృత్తి చేస్తారన్నారు. కోర్సుల అవకాశాలు, కెరీర్ గైడెన్స్, విశ్వవిద్యాలయాల సదుపాయాలు, ఫీజులు, క్యాంపస్ వివరాలు తెలియజేస్తారన్నారు. ఎక్స్పోలో అడ్మిషన్ తీసుకునే విద్యార్థులకు ఫీజులో రాయితీ ఉంటుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రమణ, వెంకటేష్, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ డిసెంబర్ 13, 14వ తేదీ అనగా శనివారం, ఆదివారం అనిల్ గార్డెన్స్ నందు ఒక ఎడ్యుకేషన్ ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎక్స్పో వల్ల యూజెస్ ఏంటంటే ఇక్కడ ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు కానీ, దెన్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే పిల్లలకి హైయర్ స్టడీస్ ఎక్కడ చదవాలి, ఏ యూనివర్సిటీలో చదవాలి, ఎటువంటి కోర్సెస్ చదివితే ఫ్యూచర్ బాగుంటుంది అనే వివరాల మీద చాలా డౌట్స్ ఉంటాయి. సో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి, ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయని చెప్పి సో వాటన్నిటిని క్లారిఫై చేయడానికే మేము ఎక్స్పో కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎక్స్పో కండక్ట్ చేయడానికి సో ఇది ఒక బిగ్ టాస్క్. సో దీనికి ఒకరి వల్ల కాదు కాబట్టి ఒక అసోసియేషన్ అనేది ఫామ్ చేశాము. దాని పేరే నేషనల్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ అసోసియేషన్. సో ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ ఎవరైతే ఉన్నారో మన ఏపీ, తెలంగాణలో వీళ్ళందరూ కలిసి ఫామ్ చేసిన ఆర్గనైజేషన్ ఇది నెకా ఆర్గనైజేషను. సో దీని తరపున మేము ఎడ్యుకేషన్ ఎక్స్పో అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈ ఎక్స్పోకి టోటల్ ఇండియా వైడ్ ఒక 100+ యూనివర్సిటీస్ అయితేనేమి, దెన్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఆర్కిటెక్ట్ సంబంధించిన కాలేజ్ కానీ, హోటల్ మేనేజ్మెంట్, దెన్ బిజినెస్ స్కూల్ సంబంధించిన కాలేజెస్ ఈ ఎక్స్పోకి వస్తున్నారు. టోటల్గా 100+ కాలేజీలు వస్తున్నాయి. సో వాళ్ళు కాలేజ్ వాళ్ళ మేనేజ్మెంటు, దెన్ అడ్మిషన్ ఇన్ఛార్జ్ ఈ 2 రోజులు మన నెల్లూరులో అనిల్ గార్డెన్స్ నందు ఉదయం 10:30 నుంచి సాయంకాలం 6 గంటల వరకు అవైలబుల్గా ఉంటారు. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కానీ, డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ సో ఈ కార్యక్రమానికి విచ్చేసి వారికి ఉన్న హైయర్ ఎడ్యుకేషన్కి వాళ్ళకి కావాల్సిన డౌట్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన వివరాలు ఆ రోజు తెలుసుకోవచ్చు. దేశ భద్రత కోసం నిరంతరం కృషి చేస్తున్న సైనికుల సంక్షేమార్థం అందరూ విరాళాలు అందించి సహకరించాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ సమీరారెడ్డి అన్నారు. మండలంలోని స్థానిక బస్టాండ్ కూడలిలో విరాళాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం స్థానిక బస్టాండ్ కూడలిలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ సమీరారెడ్డి ఆధ్వర్యంలో సైనికుల సంక్షేమం కోసం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని విద్యార్థులతో కలిసి నిర్వహించారు. ఆదర్శ పాఠశాల నుండి బస్టాండ్ కూడలి వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ సమీరారెడ్డి మాట్లాడుతూ సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనికుల సంక్షేమం కోసం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారన్నారు. సైనికుల త్యాగాల ఫలితంగానే దేశంలో ప్రజలంతా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారని పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ భారత సైన్యం వెంట నిలబడేలా విరాళాలు అందించి భారత సాయుధ బలగాలను మరింత పటిష్టం అయ్యేందుకు ప్రజలందరూ కూడా పరోక్షంగా భాగస్థులుగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనర్ లావణ్య, ఫరీద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మేము ఆదర్శ పాఠశాల సీతారామపురం నుంచి ఇక్కడికి ర్యాలీ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మన భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆర్మీ ఫండ్ కలెక్షన్లో భాగంగా మేము ఈ యొక్క గ్రామానికి చేసి ఇక్కడున్నటువంటి మా యొక్క తల్లిదండ్రులు కావచ్చు, ఇక్కడున్నటువంటి పుర ప్రముఖులకు కావచ్చు అందరినీ అడిగి ఫండ్ కలెక్ట్ చేసి మా వంతు సాయంగా గవర్నమెంట్కి అందించడం కోసం మేము ఇక్కడ ర్యాలీ చేస్తూ ఉన్నాము. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు జీవన మార్గదర్శకమని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన విద్యా సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు అందరినీ అలరించాయి. విద్యార్థులలో నైతికత, క్రమశిక్షణ, సమాజం పట్ల గౌరవం పెంపొందించే విధంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఎంతో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నెల్లూరులోని కస్తూర్బా కళాక్షేత్రంలో విలువల విద్యా సదస్సుపై ప్రభుత్వ సలహాదారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుచే ప్రవచనం నిర్వహించారు. సరస్వతి విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం జ్యోతి ప్రజ్వలన, ప్రార్థనా గీతం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖల అభివృద్ధికి తగు సూచనలు, సలహాల కొరకై బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు సేవలు వినియోగానికై వారిని ప్రభుత్వ సలహాదారుగా నియమించిందని తెలిపారు. భారతీయ సనాతన ధర్మాలతో పాటు తల్లిదండ్రులు, గురువుల పట్ల నైతిక విలువలు తెలియచేసి విద్యార్థులలో అవగాహన అవసరం అన్నారు. ఆయన ప్రవచనాలు జీవన మార్గదర్శకమని, సమాజ మార్పునకు ఉపయోగపడతాయని అన్నారు. జ్ఞానం మార్గాన్ని, విలువలు గమ్యానికి చేరుస్తాయని ఆయన తెలిపారు. ఉపాధ్యాయులు, విద్యావేత్తలు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి మాట్లాడారు. భారతీయ సనాతన ధర్మాన్ని పురాణాల్లో, శాస్త్రాల్లో సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు కూడా అర్థమయ్యేలా సులభమైన భాషలో అందించే మానవ ధర్మం, కుటుంబ విలువలు, తల్లిదండ్రుల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యత వంటి నైతిక విలువలు పిల్లలకే కాదు పేదలకి జీవన మార్గదర్శకం అవుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నైతిక విలువలు సలహాదారుగా బాధ్యత స్వీకరించి విద్యార్థుల కోసం తీసుకువస్తున్న విలువలు విద్యా కార్యక్రమాలకు తన ఆలోచనలు, అనుభవాన్ని అందిస్తూ ఉన్నాయి. విద్య అంటే కేవలం ఉద్యోగం కోసం కాకుండా మంచి వ్యక్తిత్వం కోసం అనే సందేశాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. అనంతరం చాగంటి కోటేశ్వరరావు విలువలు విద్యా సదస్సుపై సుమారు 45 నిమిషాల పాటు పిల్లలను, ఉపాధ్యాయులను, పిల్లల తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రవచించి అందరినీ అలరించారు. పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు పిల్లలకు అర్థమయ్యేలా వివరంగా వివరించారు. చాగంటి కోటేశ్వరరావును సముచిత రీతిలో సత్కరించారు. జిల్లా విద్యాశాఖ అధికారి వందన సమర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు లింగేశ్వరరెడ్డి, విద్యాశాఖ అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మేము చదువే కాకుండా సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలి, సమాజానికి సేవ చేయాలి, సమాజాన్ని గౌరవించాలి. మేము సమాజానికి ఎలా సేవ చేయాలి అని తెలియజేయగలరా గురువుగారు? సమాజానికి సేవ చెయ్యడం అనేటటువంటి మాట నిజానికి విద్యార్థి దశలో అన్వయం కాదు. అక్కర్లేని విషయాల కోసం పరుగులు తీయక్కర్లేదు. విద్యార్థి దశలో విద్యార్థికి ఉండవలసిన ఏకైక లక్ష్యం చదువుకోవడమే. చదువుకోవడం కన్నా సమాజ సేవ ఇంకొకటి ఉండదు. నువ్వు బాగా చదువుకుంటే, నువ్వు బాగా చదువుకుంటున్నావని కష్టపడి డబ్బు సంపాదిస్తున్న మీ నాన్నగారు సంతోషిస్తారు. నేను 9 నెలలు మోసి కని పెంచి పెద్ద చేసినందుకు ప్రయోజకురాలై ఇంత బాగా చదువుకుంటోందని అమ్మగారు సంతోషిస్తారు. నువ్వు బాగా చదువుకుంటుంటే నిన్ను చూసి నీ అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు సంతోషిస్తారు. నీ వీధిలో వాళ్ళందరూ అదిగో ఆ పిల్లల మీరు కూడా చక్కగా చదువుకోండి అని చెప్తారు. నీలాంటి విద్యార్థిని పాఠశాలలో ఉన్నందుకు, క్రమశిక్షణతో ఉన్నందుకు నిన్ను చూసి పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులందరూ గర్వపడతారు. మిగిలిన పిల్లలందరికీ నువ్వు ఆదర్శవంతం అవుతావు. నువ్వు బాగా చదువుకోవడం వల్ల ఇంతమంది సంతోషిస్తారు. నువ్వు చదువుకుని పెద్దదానివై సంపాదించడం మొదలుపెట్టిన తరువాత సమాజానికి నువ్వు చెయ్యవలసిన సేవ గురించి ఆలోచించాలి. అప్పటి వరకు ముందు
చదవడం గురించే ఆలోచించాలి. కాబట్టి విద్యార్థి దశలో సమాజ సేవ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, చదువు గురించే ఆలోచించు. ఏమ్మా? ధన్యవాదాలు గురువుగారు. గురువు గారిని సత్కరించుకోవడం అనేటువంటిది సాక్షాత్తు పుంభావ సరస్వతిని సత్కరిస్తున్నారు, శారదామాతను సత్కరించుకోవడమే అవుతోంది. మనశ్చేన లగ్నం గురోరంగ్రి పత్ని తతః కిం తతః కిం తతః కిం తతః కిం గురోరష్టకం యః పఠేత్ పుణ్యదేహి యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహి లభేద్వాంఛితార్థం పదం బ్రహ్మ సంజ్ఞం గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ముత్తుకూరు మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఆయన్ని శాలువాలు, పూలమాలతో ఘనంగా సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ముత్తుకూరు మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ మండల కార్యాలయంలో నీలం పుట్టినరోజు వేడుకలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నీలం అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. శాలువా, పూలమాలలు, పుష్పగుచ్చాలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అందరితో కలిసి మల్లికార్జున యాదవ్ భారీ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మల్లికార్జున యాదవ్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫైళ్ల పరిష్కారంలో రాష్ట్రంలోనే 2వ స్థానంలో నిలిచిన నెల్లూరు. కలెక్టర్ హిమాంశు శుక్లాను అభినందించిన సీఎం చంద్రబాబు. జిల్లా ఎస్పీ అజితా వేజెంట్ల సుడిగాలి పర్యటన. నేరాల పట్ల ప్రజలకు అవగాహన. డిసెంబర్ 15 నుంచి సూలూరుపేటలో కొత్త రూల్స్. హెల్మెట్ ధరించకుంటే పెట్రోల్ పట్టరు. విలువల విద్యా సదస్సులో పాల్గొన్న కలెక్టర్ హిమాంశు శుక్లా. బ్రహ్మశ్రీ చాగంటి ప్రవచనాలు జీవన మార్గదర్శకమని పిలుపు. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.